హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య కిషోర్ ఫ్రమ్ తిరుపతి. సో ఇప్పుడైతే మార్నింగ్ అండి. సో మార్నింగే అది తీస్తున్నాను అనమాట, నేను మీకు చూపించాలని. సో క్లైమేట్ అయితే సూపర్గా ఉందండి. ఒక 4-5 డేస్గా అయితే మార్నింగ్స్ ఇలానే అనమాట. ఈరోజు అయితే కొంచెం అలా కొండన్నా కనిపిస్తుంది. రోజు అయితే ఫుల్ మంచుతో కప్పేస్తుందనమాట, అసలు కనపడట్లేదు. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా అన్నట్లు నేను మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ వర్షం అయితే జస్ట్ ఇందాకే ఆగిందనమాట. వర్షం పడినప్పుడు మనకు చెట్లు కూడా ఎందుకో ఇంకా కొంచెం బాగా కలర్ అనేది ఇదవుతాయి కదా. వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ చెట్లకి గ్రీనరీ అలానే ఉంటుంది, బట్ వర్షం పడిన తర్వాత ఇంకా గ్రీన్ అనేది డబల్ అవుతుంది. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది, కళ్ళకు మంచి ఆహ్లాదంగా అనిపిస్తుంది. సో ఇక్కడే కాదు, మీకు ఎదురుగా కనిపిస్తున్న కొండలు చెట్లు కూడా మనకు అలానే కనిపిస్తాయి కంప్లీట్గా అనమాట. సో ఇంకా చెట్లు చూపించి చాలా రోజులైంది కదా అన్నట్లు ఒకసారి చూపిస్తున్నాను. అండ్ పూలు అయితే పూస్తూ ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ నేను మీకు ఇక్కడ పారిజాతం చూపిస్తాను. సో ఫుల్ రాలాయన్నమాట, ఇంకా అవన్నీ కూడా తీసుకోవాలి. సో మొత్తానికి కొండ అయితే ఇలా ఉందన్నమాట క్లైమేట్. సో పారిజాత పూలు చూడండి ఎన్ని వస్తాయో. సో ఇంకా కొంచెం అవతల వైపు పడి ఉంటాయి అన్నమాట, తీయాలి. సో ఇదైతే మొన్నటి వ్లాగ్ అండి. అంటే ఐ థింక్ వెన్స్డే వ్లాగ్ అనుకుంటా, వెన్స్డే ఆర్ థర్స్డే వ్లాగ్. థర్స్డే వ్లాగ్ ఇది. నో వెన్స్డే వ్లాగ్ అనమాట. సో వెన్స్డే వచ్చి ఇలా ఉంది. సో ఫుల్ మబ్బులుగా అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మనం ఈరోజు వ్లాగ్ చూద్దాము. సో వ్లాగ్లో వచ్చేసి నేను నిన్న మీకు షాపింగ్ చేశానని చెప్పాను కదా, టీఎంసీలో మా అనుకోని షాపింగ్ అని. సో ఆ షాపింగ్లోనే మేము యాక్చువల్లీ ఫ్రిడ్జ్ తీద్దామని, ఇంకా జస్ట్ ఒక లుక్ వేద్దాము చూద్దాము అన్నట్లు వెళ్ళాము. ఏమైందంటే ఇంకా నచ్చేసిందనమాట. సరే ఎందుకులే, నేను ఆల్రెడీ మీకు చెప్తుంటాను కదా నేను ఈఎంఐస్ తీసుకుంటుంటాను అని. ఆల్మోస్ట్ నావి ప్రజెంట్ అయితే అన్నీ క్లియర్ అయిపోయాయి బజాజ్లో. సో నేను తీసింది కూడా బజాజ్ ఈఎంఐలోనే అండి. నేను మీకు కావాలి అంటే చెప్పండి, నేను ఇంకా క్లియర్ డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను మీకు. అంటే నాకు ఎంత పడింది, నేను ఎన్ని డ్యూస్ కడతాను, నేను ఎన్ని మంత్స్ డ్యూస్ తీసుకున్నాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎవరికన్నా యూజ్ అయితే చెప్పండి. కింద కమెంట్స్లో ఎవరన్నా కావాలి అని చెప్పారు డీటెయిల్స్ అంటే నేను మళ్ళీ దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో ఇవైతే నేను నా బజాజ్ ఈఎంఐ కార్డ్లోనే తీసుకున్నాను. సో కార్డ్ కనుకే మనకు ధైర్యంగా వెళ్ళి అలా కార్డ్ ఇచ్చేస్తాము నంబర్ చెప్పేసుకొని. ప్రజెంట్ అయితే ఇప్పుడున్న కరోనా సిచ్యుయేషన్స్లో మనకు క్యాష్ కష్టం కదా. సో నాకు ఇదైతే 34,000 పడింది. సో ఓల్డ్ది అయితే ఉంది కానీ ఇంకా అది ఆల్మోస్ట్ పాడైపోవడం అంటే డోర్ పోయింది, డీఫ్రాస్ట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఇయర్ మారుద్దాం అనుకొని ఉన్నాము. జస్ట్ నచ్చింది కనుక ఇంకా మార్చేస్తున్నాం అనమాట. అండ్ ఇదైతే ఏమవుతుందంటే మాకు లిఫ్ట్లో పట్టలేదన్నమాట. సో హైట్ ఎక్కువ వల్ల లిఫ్ట్లో పట్టలేదు. పాపం వాళ్ళైతే ఎంత సఫర్ అవుతున్నారో చూడండి, పాపం అనిపించింది. ఇంకా ఏం చేయలేం కదా. సో కిందికి తీసుకొచ్చి వాళ్ళు లిఫ్ట్లో చాలాసేపు ట్రై చేశారు. ఇంకా వాళ్ళ వల్ల కాక, లేదు మేడం స్టెప్స్ పైనే మీరు ఎవరినన్నా అరేంజ్ చేసుకోండి అన్నారు. ఇంకా సడన్గా ఇంకా మా వారు కూడా పని మీద బయట వెళ్ళినారు. ఇంకా కుదరదు కనుక లేదు మీరే తీసుకొచ్చేసేయండి అని చెప్తే ఇంకా వాళ్ళే తెస్తున్నారు. పాపము 5 ఫ్లోర్స్ తీసుకురావాలి స్టెప్స్ పైన అంటే నిజంగా ఎంత కష్టం కదా. ఇంకా అదే చేస్తున్నాను అనమాట, చూపిస్తున్నాను. ఒక్కోసారి మనకు తెలియకుండానే అలా జరిగిపోతుంది కదా. సో హౌస్ షిఫ్టింగ్ అన్నప్పుడు ఇలాంటి వస్తువులు మనకు ఎంత చికాకు పెడతాయో అంత కష్టం అనమాట. లిఫ్ట్లో పడితే ఓకే, లిఫ్ట్లో పట్టనాటివి స్టెప్స్ పైన తేవాలి అంటే ఓ రేంజ్లో ఉంటుంది కష్టము. సో ఇంక ఇవైతే మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది అన్నట్టు నేను చెప్పాను కదా మీకు, ఫ్రిడ్జ్తో పాటు ఇంకా షాపింగ్ అన్నట్లు. సో ఫ్రిడ్జ్తో పాటు ఏంటంటే ఓవెన్ చూస్తున్నాము. ఆల్రెడీ నాది ఓవెన్ పోయింది అని చెప్పాను కదా మీకు. ఇంతకుముందు నాకు వచ్చి
ఐఎఫ్బి ఉన్నిందనమాట. సో నేనైతే ఇంకా మళ్ళీ ఇప్పుడైతే శాంసంగ్ తీసుకున్నాను. సో ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. శాంసంగ్ ఓవెను అదొచ్చి 20 లీటర్స్ అండ్ మిక్సర్ అనమాట. సో మిక్సీ వచ్చి ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ అంటే డీటెయిల్స్ ఏంటంటే మిక్సీ మిక్సీ అంటే మామూలుగా మనకు 3 జార్స్తో వస్తుంది. సో ప్రాసెసర్ అంటే మనకు ఆటా పిండి కలుపుకోవడం, ఇంకా కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ అందులోనే మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఎలాగో నాది మిక్సీ కూడా పోతుంది కనుక అన్నీ కలిపన్నట్లు ఒకేసారి ఇక్కడ నేను షాపింగ్ చేసేసాను. సో మొత్తానికైతే కష్టపడి తీసుకొచ్చేసారు ఇక్కడ. సో ఇవే అనమాట మా పార్సలు. ఇంకా వాళ్ళొచ్చే ఓపెన్ చెయ్యాలి. మనం చేయడానికి ఉండదనమాట. సో వాళ్ళే వచ్చి ఓపెన్ చేసి డెమో ఎలా అనేది వాళ్ళే క్లియర్‌గా చూపిస్తారంట. సో ఓవెన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ మనం ఓపెన్ చేసేదానికి లేదు. మిక్సీ వరకు నేను చేసేసేయొచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోస్‌లో నేను మిక్సీ కూడా, ప్రాసెసర్ కూడా దానిలో ఏముంటుంది, ఎలా అనేదైతే నేను నెక్స్ట్ వీడియోస్‌లో మీతో షేర్ చేస్తాను. సో మొత్తానికి ఈ 3 వస్తువులు కొన్నానండి నేను. సో మొత్తానికి నా బిల్లొచ్చి అనుకోని నా షాపింగ్ నా బిల్లొచ్చి 54,000 అయిందండి. సో అలా అయిందనమాట మొత్తానికి నా షాపింగు. సో ఇదొచ్చేసి నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా! నేను లడ్డూస్ చేశాను. తొక్కుడు లడ్డు అన్నట్టు. కానీ 2 అవర్స్ కష్టపడి నేను ఈ వీడియో చేస్తే ఆహ్, అంటే ఎడిటింగ్ అంతా కూడా దాదాపు నాకు 1½ అవర్ పట్టిందండి. సో ఎడిటింగ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎక్స్‌పోర్ట్ కొట్టాక అప్‌లోడ్ చేసేసాననుకోని ఫైల్ డిలీట్ నా చేతులతో నేనే టక్కున అలా ఒక క్లిక్‌తో నా చాలా బాధపడ్డాను. డిలీట్ కొట్టేశాను. సో అప్‌లోడ్ అయిపోయిన ఫైల్స్ అనుకోని నేను డిలీట్ కొట్టాననమాట. చాలా సఫర్ అయ్యాను తర్వాత చూసుకొని. సో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న బిట్స్ అయితే అంత అనిపించదు. కాకపోతే ఏంటంటే అడ్జస్ట్ చేయలేం కదా మనము. 2 అవర్స్ కష్టం అంటే. సో ఒక్కోసారయితే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్క క్లిక్‌తో ఎంత నష్టం జరిగింది నాకు అన్నట్లు. ఇలా నాకు దాదాపు ఇది సెకండ్ టైమ్ అనుకుంటా. ఇంతకుముందు కూడా నాకు ఒక ఫైల్ అలానే అయింది. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చి ఇంకా నైట్ వచ్చి దోస చట్నీ అనమాట. సో దోస వచ్చేసి ఓట్స్ దోస చేస్తున్నాను. చట్నీ వచ్చేసి కొబ్బరి, తినేశనగపప్పు, పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 4 తెల్లబాయలు వేసేసి తగినంత సాల్ట్ వేసుకొని చట్నీ చేస్తున్నాను. సో ఈ కొబ్బరి చట్నీకి దోస కానీ లేదా వేడి వేడి ఇడ్లీ అలాగే దించి తింటే ఎంత బాగుంటుందో తెలుసా. జస్ట్ అలా మనం తిరగమాత పెట్టేసుకున్నామంటే భలే టేస్ట్ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఈ చట్నీ. మనకు దోసకు కానీ, ఇడ్లీకి కానీ దేనికైనా సూట్ అయిపోతుందనమాట. సో ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ కూడా మ్యాక్సిమం కాదు, కంపల్సరీ. ఇంతకుముందు మ్యాక్సిమం ఉన్నింది. సో వీక్‌లో 5 డేస్ మాత్రమే టిఫిన్ ఉన్నింది. ఇప్పుడు వీక్‌లో ప్రతిరోజు కూడా అనమాట. సో నైట్ టైమ్ రైస్ అనేది అందరూ అవాయిడ్ చేసేసారు. అందరూ టిఫిన్‌కి షిఫ్ట్ అయిపోయారు. సో కంపల్సరీ ఇడ్లీ ఆర్ దోస మళ్ళీ నైట్ ఉంటుందన్నమాట. సో ఇంకా మనం డైలీ ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళకైతే ఇడ్లీ, దోస, ఉప్మా ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా నాకు, బాబుకైతే అప్పుడప్పుడు చపాతీ కూడా చేసుకుంటాం అనమాట. సో మాకు చపాతీ, వాళ్ళకు దోస అన్నట్లు ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇంకైతే నేను వ్లాగ్స్ కూడా ఈ ఛానల్లో పెట్టాలని చెప్పాను కదా! ఐ థింక్ వ్లాగ్ అయితే ఇదే అనుకుంటా ఫస్ట్‌ది. మొత్తానికి చెప్పాను కదా అనుకోని షాపింగ్ అని. సో వర్షం పడుతుంది, జస్ట్ అలా లోపలికి వెళ్దాము, ఓ లుక్ వేసేద్దామని అయితే వెళ్ళి షాపింగ్ చేశాను. బట్ నేనైతే ఏం ఫీల్ కాను. ఎందుకంటే ఎప్పుడైనా కొనాలి అని అనుకున్నాం కనుక ఒకేసారి కొనేసాము. కాకపోతే ఏంటంటే అవి తీసుకొచ్చి సర్దేటప్పుడు మనము కొంచెం అలాగే మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదు కదా. సో దానివల్ల నేను ఇప్పుడు కిచెన్ మొత్తం కూడా ఇంకొంచెం క్లీనింగ్ అనేది ప్రాసెస్ తీసుకుంటున్నాను. సో దానివల్ల వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే మనం అన్ని పనులు ఒకేసారి పెట్టుకున్నాము అంటే మాత్రం బడ్జెట్ మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అవుతుంది. అలాగే సర్దుకోవడం కూడా కష్టం అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఓట్స్ దోశ రెసిపీ చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు పోస్ట్ చేశాను కనుక స్పెషల్గా అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు.
యాక్చువల్లీ నేను ఎలా అంటే కిచెన్ కొంచెం చేంజ్ చేసుకోవాలన్నట్లు ఫిక్స్ అయ్యాననమాట ఇప్పుడు. ఎలాగో ఇంక అన్నీ కూడా నేను చాలా చేంజెస్ చేసుకుంటున్నాను కనుక. ఇంక అందుకని యాక్చువల్లీ హౌస్ షిఫ్టింగ్ అప్పుడే చాలా వస్తువులు క్లియర్ చేయాల్సింది. ఆహ్, అప్పుడేంటంటే హెవీ బడ్జెట్ అవుతుంది. కరెక్ట్‌గా నేనెలా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! చాలా వరకు ప్లానింగ్ జేసుకుంటాను. ఇది ఓకే. మనం బేరబుల్ అనేటట్లయితేనే స్టెప్ తీసుకుంటాననమాట. హౌస్ షిఫ్టింగ్ అప్పుడేంటంటే హౌస్ షిఫ్టింగ్‌కి మనకుంటుంది. కావాల్సిన చాలా కంపల్సరీ వాటికి మనం వాటిని పోస్ట్‌పోన్ చేయలేం కనుక మనకక్కడ ఖర్చులుంటాయి. అండ్ వుడ్ వర్క్ చేయించుకున్నాం. అక్కడ పనులుంటాయి. పెయింటింగ్స్ పనులుంటాయి. సో, చాలా వర్క్ అంటే ఉంటుంది. ఎలక్ట్రీషియన్ వర్క్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఉంటాయి కనుక కిచెన్‌లో మనకు కావాల్సిన ముఖ్యమైన వస్తువులు మినహాయించి మిగిలినవన్నీ కూడా నేను ఇంకా అప్పుడైతే నేను కొనాలనుకోలేదు. సో, చూసుకొని చేసుకోవాలంటారు కదా! సో, అలా అనుకోని ఆహ్, ముఖ్యమైన మనం కిచెన్‌లో ఆర్గనైజ్ చేసుకునే డబ్బాలుంటాయి కదా! సో, అవన్నీ కూడా నేనప్పుడు ఆల్రెడీ ఉన్నవే నేను వాష్ చేసుకొని సర్దేసుకున్నాననమాట. సో, ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు అన్నీ మార్చేస్తున్నానిప్పుడు. సో, కంప్లీట్ కిచెన్‌కైతే ఒక మంచి లుక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో, లుక్ కోసం కాదు గానీ, ఆర్గనైజ్ అనేది కొంచెం అన్నీ కూడా మార్చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్స్‌లో అయితే చూపిస్తాను. సో, కొన్నైతే నేను అమెజాన్‌లో బుక్ చేసుకున్నాను. కొన్ని నేను ఇక్కడ పశుపర్తి సూపర్ మార్కెట్ ఉంది. సో, అక్కడ కొన్ని తెచ్చుకున్నాను. అలాగే ఇంకొన్నొచ్చి ఇంకొక హోల్‌సేల్ షాప్ ఉందనమాట మాకిక్కడ తిరుపతిలో. సో, అక్కడ కొన్ని తెచ్చుకుంటున్నాను. సో, మాక్సిమం ఏంటంటే ఎలాగో నేనంతా కిచెన్ చేంజ్ చేస్తున్నాను గనక మాక్సిమం 95% ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామన్న థాట్‌లో ఉన్నాను. దానికి రీప్లేస్‌గా ఏంటంటే బోరోసిల్ గ్లాస్ వస్తది కదా! సో, గ్లాస్ కానీ, ప్లాస్టిక్‌లో మనకు హై దీనిలో టప్పర్‌వేర్ వస్తది కదా! స్పెషల్ క్వాలిటీ. సో, అది ఈ 2 కాకుండా ఇంకా స్టీల్ అనమాట. సో, ఈ మూడిటితో నేను రీప్లేస్ చేస్తున్నాను. 95% ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాను. మరి కొన్ని అయితే తప్పవు కదా! ఇప్పుడు మనము సోపు, డిస్పెన్సర్ ఇవన్నీ పెడతాము. సో, అలాంటి వాటికి మనకు ప్లాస్టికే ఉంటది. సో, మిగిలిన వాటివన్నమాట. సో, మరి నేను ఏవేవి రీప్లేస్ చేస్తాను, ఏమేమి తెచ్చుకుంటాను, ఇవన్నీ అయితే నేను మీకు నెక్స్ట్ వ్లాగ్స్‌లో చూపిస్తాను. సో, ఆ హడావిడిలో అయితే ఉన్నాననమాట. ఎలాగో ఇంకా ఫ్రిడ్జు, ఓవెను, ప్రాసెసర్ ఇవన్నీ వస్తున్నాయి గనక పనిలో పని కిచెన్ కూడా సర్దేసుకుందామని. నేను కిచెన్ కంప్లీట్‌గా సర్ది 6 మంత్స్ అయిపోయింది. 6-8 మంత్స్ అవుతుంది. ఐ థింక్ నేనెప్పుడు అంటే ఉగాది కన్నా సంక్రాంతి అప్పుడు సర్దుకున్నాను. ఉగాదికి లేదులే. సో, సంక్రాంతికి సర్దుకున్నాననమాట. అప్పుడు బాబుకు హాలిడేసు, ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ అన్నట్లు. సో, ఇంక అలా జరిగిందండి. ప్రెజెంట్ అయితే. సో, నేను దసరాకి ఎలాగో ఇంక అమ్మవారినైతే ఇంట్లో నెలకొల్పలేదు గనుక మామూలు పూజలైతే రెగ్యులర్‌వి అయితే జరుగుతున్నాయి. ఇంకా మా అమ్మ చేసుకుంటున్నారనమాట స్పెషల్‌గా. సో, అలా అయితే జరిగిపోతున్నాయి. అండ్ ఇంకా రెగ్యులర్ పనులైతే ఉంటాయి కదా! సో, అవి కంపల్సరీ. అంటే ఏం చేసినా కొంచెం ప్లానింగ్‌తో ఉంటాను నేను. ఎందుకు అంటే చాలకుండా వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. కాంప్రమైజ్ అయ్యి తీసుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకో నచ్చింది తీసుకోవాలనేది నా పాలిసీ. ప్లస్ మనం ఏం తీసుకున్నా కూడా కొంచెం క్వాలిటీ అండ్ లైఫ్ ఉండాలి అని ఆలోచిస్తాను. టప్పర్‌వేర్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీనే కానీ చాలా కాస్ట్ అండి టప్పర్‌వేరు. టప్పర్‌వేర్‌తో పోల్చుకుంటే మనకు గ్లాస్ వస్తది కదా! బోరోసిల్. సో, గ్లాస్ ఐటెమ్సే మేలు. కాకపోతే ఏంటంటే మనకు ఇంట్లో అందరూ మెయింటైన్ చేసేది కొంచెం కష్టమవుతుంది. కొంచెం చేజారినా కూడా మళ్ళీ బాధపడాల్సొస్తది. సో, మెయింటెనెన్స్ అనేది కొంచెం కష్టమవుతుంది. అందరూ వాడే వస్తువులు అన్నది ఒకటుంటుంది కదా! సో, అక్కడ కొంచెం ఇబ్బంది ఆలోచిస్తున్నాను. బట్ మిగిలినవన్నీ కూడా అటు, ఇటు అన్నట్లు ప్లాన్ చేస్తున్నాను. సో, ఇప్పుడిప్పుడైతే కొన్ని బుక్ చేస్తూ ఉన్నాను. కొన్ని షాప్స్‌కి తిరుగుతున్నాను. సో, అలా
సో మరి ఫైనల్లీ నా కిచెన్ ఎలా రెడీ అవుతుందనేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఏం సర్దుకున్నాను, ఎలా సర్దుకుంటున్నాను, సో ఏమేమి తీసేసాను అనేది. సో తీసేసింది అయితే బోలెడన్ని ప్లాస్టిక్ వస్తువులు అయితే వస్తాయి. నేనేంటంటే ఎక్కువ ఈ టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్, ఈ బాటిల్స్ వస్తాయి కదా, సో కాఫీకి ఎక్కువ గ్లాస్ బాటిలే వస్తుంది. నేను వాడేది సన్ రైజ్ అనమాట. సో ఎక్కువ టీ పౌడర్స్కి వీటికంతా కూడా మనకు ప్లాస్టిక్ వస్తుంది కదా, అవి అలానే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడిప్పుడు ఇంక అన్నీ కూడా మార్చేస్తున్నాను. సో అదండి మరి ఇవాల్టి వ్లాగ్. సో ఎంత ఈ హడావిడిలో ఉన్నా ఖానా పీనా తప్పదు కదా, సో సోనా తప్పదు, ఖానా పీనా సోనా తప్పదు, అండ్ మన వీడియోస్ వర్క్ తప్పదు. సో ఇన్ని పనులలో ఇంక అన్నీ అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో మొత్తానికైతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంచెం ఫుడ్లో డైట్ కూడా కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అదే ఇలాంటి స్పెషల్ ఫుడ్ అప్పుడప్పుడు చాలా వరకు చేంజ్ అయితే చేసుకుంటున్నాను. సో అది కూడా నెక్స్ట్ వ్లాగ్స్లో మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా ఏంటి అనేది. ఇవైతే నిజంగా హెల్త్కి చాలా మంచిదండి. ఓట్స్ దోశ సో చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను ఓట్స్ దోశ రెసిపీ నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను మీకు పోస్ట్ చేశాను చూడండి. సో ఇది నేను మళ్ళీ చేసుకుంటూ ఉంటాను కదా అన్నట్లు నేను అలాగే నేను మీకు బ్లాగ్లో యాడ్ చేశాను. మనకు ఈ దోశకి ఏంటంటే ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. కారం చట్నీ, పుట్నాల పప్పుల చట్నీ కావచ్చు, మన శనక్కాయ పప్పుల చట్నీ కావచ్చు, ఏదన్నా సూట్ అయిపోతుంది. మనకు అవేవీ లేకున్నా కూడా కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని కూడా మనం దోశ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదనమాట ఇవాల్టి నా వ్లాగ్. మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని, ఓకేనా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.